ప్రైజ్లాడ్ ప్రభైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి సంఖ్యాకాండం 8వ అధ్యాయము 24వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావలెను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అమూల్యమైన సందేశం ఎట్లుందో చూడండి. ఎంత విచిత్రం. ఏమంటే 20 ఏండ్లు ఎవరైతే వయసు వచ్చిందో, దాదాపు పురుషులు కానీ స్త్రీలు కానీ, వారు ఎట్లుండాలి అని అంటే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి రావాలి అని చెప్పినాడు. అంటే 20 ఏండ్ల వయసు వచ్చేసరికి ఈనాడు మన పిల్లలు మారు మనసులో లేరు, పాపక్షమాపణలు లేరు, రక్షింపబడిన అనుభవంలో లేరు, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చే అనుభవంలో లేరు. అంటే దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల వైఫల్యము, సంఘము నడిపే నాయకుల వైఫల్యము, సేవకుల వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే మన పిల్లలను మనము బైబిల్లో చదువుకునే మాటలు మురిసిపోవడానికి కాదు, మనం వాటిని అవలంబించడానికి ఉన్నది. బాలుడైన సమూయేలు యెహోవాకు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండెనని మొదటి సమూయేలులో చదివినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. అయ్యో బాలుడు ఇట్లా పరిచర్య చేసినాడా అని సంతోషపడతాం. కానీ మన పిల్లలను పరిచర్యకు మనం పంపం. ఇది బాధాకరమైన విషయం. యేసు ప్రభు శిష్యులైన వారు 12 మంది ఉన్నారు. వారు 7 యేసుప్రభు పిలిచినాడు. వారు ఉన్న స్థలంలో నుంచి యేసుప్రభు పిలవగానే వారు లోబడి వచ్చినారంటే వారి గురించి మనం అంటాం, ఎంతో గొప్ప సేవ చేసినారు, వారు ప్రపంచాన్ని తలకిందులు చేసినారంటారు. ప్రియమైన సహోదరులారా, ఈనాడు తల్లిదండ్రులు కొంతమంది చదువుకొని ఉండొచ్చు, చదువుకొని ఉండకపోవచ్చు, వారికి అవగాహన పరిచర్య మీద ఉందో లేదో తెలియదు. సంఘం నడిపే నాయకులు, సేవకులు, పరిచర్య చేసేటోళ్ళు పిల్లల్ని ఎట్లా మోటివేషన్ చేస్తారు ఈనాడు యవనస్తులను. 20 ఏండ్లు ఉన్నోని అలా మనం ఎట్లా అంటే పసిపిల్లలుగా చూస్తున్నాం. 40 ఏండ్లు ఉన్నోని అసలు సంఘంలో పరిచర్య ఏనిస్తలే. నా వయసు 42 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ పరిచర్య విషయంలో చాలా మంది సంఘంలో సేవకులు వచ్చినప్పుడే మీరు పిల్లలు మీకేం తెలుస్తుంది పరిచర్య అంటారు. వాళ్ళు పరిచర్యకు వచ్చినప్పుడేమో పిల్లలు కాదు, కానీ ఇప్పుడున్న వాళ్ళు పరిచర్య చేస్తే పిల్లలని మాట్లాడతారు. ఎంత విచారకరమైన. అంటే ఇది ఏమవుతుందంటే వీళ్ళు సేవకులు అనుకునేటోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు పరిచర్య చేస్తే మమ్మల్ని ఎక్కడ ఈ సేవ నుంచి తీసేస్తారో అనే అభద్రతా భావంతో బతుకుతున్నారు. దేవుడు పోషిస్తాడనే నమ్మకం ఉంటే, విశ్వాసంతో నువ్వు పరిచర్యకు వచ్చి ఉంటే ఎవరైనా కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, సంఘం మీద కాదు, పరిస్థితుల మీద కానే కాదు. చాలా మంది ఈ భయం ఎందుకు పరిచర్య ఇస్తలేరు. చాలా మందికి యవనస్తులు రోడ్ల మీద ఎందుకు ఉంటారు, ఫోన్లు ఎత్తుకుంటూ ఎందుకు తిరుగుతుంటారు యవనస్తులు అంటే వారికి పరిచర్య భారం అనేది లేకుండా చేస్తున్నాం. వచ్చి సాపలేసిపో ఊగిపో కానీ పరిచర్యకు రాకు, పాటలకు రాకు అంటారు. వారికి ప్రత్యేకంగా కొంత సమయం ఇవ్వాలి, ప్రార్థన కొరకు ఒక గుంపును తయారు చేయాలి, పరిచర్య కొరకు ఒక గుంపును తయారు చేయాలి. కొంతమంది లేకపోలేరు, చాలా మంది ఈ పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది సేవకులను తయారు చేసే తరబేదులో ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. కానీ దేవుడు ఏమంటాడు, 20 ఏండ్లు పై ప్రయాణం కలిగిన ప్రతి ఒక్కడు కూడా దేవుని ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి రావాలను అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతోమందిని పరిచర్యకులను తయారు చేస్తున్నాం. మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రపంచంలో ఈనాడు ముసలోళ్ళు పని చేస్తారా? ఏ పని చేయడానికైనా కానీ యవనస్తులు కావాలి. ఆ యవనస్తులకే కొత్తగా మనము దేవుని వాక్యం పట్ల మక్కువను అలా బాధ్యత ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు పని? విచిత్రం ఏంటంటే చాలా ఒక మెరుపైన విషయం ఏంటంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలకు సిలువబడ్డాడు. అంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు శిష్యుల వయసు ఎంత అని ఆలోచన చేస్తే 19, 20, 25 ఈ లోపే ఉన్నారు. యేసుప్రభు తర్వాత వాళ్ళంతా శిష్యులుగా ఉన్నారు. ఆయన తర్వాత ఉన్నోళ్ళు ఎవరు అంటే వారిని 30 సంవత్సరాల లోపే పరిచర్య కొరకు ఏర్పాటు చేయడమే కాదు, వారు తప్పితే వారిని తప్పైనారు కూడా చాలా మంది. ఎందుకు ఆ చిన్న వయసులో ఉన్నారు కాబట్టి తప్పిపోయినారు. పేతురు తిరిగి వెళ్ళిపోయినాడు, అద్భుతాలు చూసి చాలా మంది చెదిరిపోయినారు. ఎందుకంటే వారు యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి వారు చెదిరిపోయే అవకాశం ఉండింది. కానీ యేసుప్రభు తిరిగి సమకూర్చి వారికి పరిచర్య భారం అప్పగించేసినాడు. ఇద్దరిద్దరిని పంపినాడు. ఆ భారాన్ని బట్టి వారు ప్రపంచాన్ని తలకిందులు చేసే పరిచర్య చేసినాడు. ఈనాడు పరిచర్యకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే దేవుని ఎదుట నువ్వు ఒకనాడు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరుడు, నువ్వు సేవకుడైనా, బోధకుడు అయినా, విశ్వాసి అయినా, పరిచర్యకుడు అయినా, సంఘ నాయకుడు అయినా
తల్లిదండ్రులైనప్పటికీ పిల్లలకు పరిచర్య భారము అప్పగించాలి. దేవుడు కోరుకునేది అది. నా జీవితంలో మన పిల్లల్ని ఎంతవరకు ఆ రకంగా పెంచుతున్నాం, దేవుని పరిచర్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాం, అది విచారకరమైన విషయం. అందుకే ఈనాడు సంఘాలు నీరసిల్లిపోతున్నాయి. కారణం అది. సంఘాల్లో ముసలోళ్ళే పరిచర్య చేసి ముసలోళ్ళు చేయడం తప్పు కాదు, వారి బాధ్యత వాళ్ళు ఉంటే మంచిది. పిల్లలను కూడా యవనస్తులను సిద్ధపరచాలి. యవనస్తులు ఈనాడు ప్రేమలు పెళ్లిళ్ళు అని రోళ్ళపడితే ఎందుకు తిరుగుతున్నారంటే వారికి పరిచర్య ఇయ్యకనే. అవి రోళ్ళపడితే సినిమాలకు షికార్లకని ఎందుకు తిరుగుతారు, టైంపాస్గా పార్కుల చుట్టూ ఎందుకు తిరుగుతారు అంటే వారికి పరిచర్య ఇయ్యకనే. వారికి పరిచర్య ఇస్తే వారు అనుకుంటారు నేను పరిచర్యలో ఉన్నా కాబట్టి నా జీవితం పవిత్రంగా కాపాడుకోవాలని ఒక ఆలోచనకు వస్తారు. అది ఇచ్చి చూడు, సంఘం బాగుపడుతుంది. దేవుడు చెప్తున్నాడు 20 ఏళ్ళ కంటే పై వాడంతా, 20 ఏళ్ళు దాటినోడు మారుమనసు పొందుతలేడు ఇవాళ సంఘంలో. అది తల్లిదండ్రుల వైఫల్యం కాదా, సేవకుల వైఫల్యం కాదా? మన జీవితాలు ఎట్లున్నాయి? మనం ఏం చేయాలనో మనం వాక్య వెలుగులో మనం సరి చేసుకొని ఆ ప్రభువు సిలువలో ప్రాణం పెట్టినాడు, ఆ ప్రయాసానికి మనం ఇచ్చే గౌరవం ఏదో తెలుసుకొని బతుకుదాం. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితాలు తండ్రి మా పిల్లలను నీ వాక్యముతో పెంచుటకు, వాక్యానుసారంగా పెంచుటకు, పరిచర్య కొరకు సిద్ధపరచుటకు, నీ పనిలో నమ్మకంగా వరదలున్నట్లు కృపణీయమని, అట్లా చేయుటకు మమ్మల్ని మా వంతు బాధ్యతలో కూడా మేము నిలవటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.